భక్తులారా, ఈ ఫక్ అనే పదం ఏదైతే ఉందో మహా అద్భుతమైంది. ఇది ఒక మంత్రంలా పనిచేస్తుంది. ఆఫీస్లో బాస్ పెట్టే కుక్క దొబ్బులు తిని ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి బయటపడాలంటే ఇంటికి వచ్చాక స్నానం చేసి సుఖాసీనులు అనంతరం కళ్ళు మూసుకొని మీ బాస్ని తలుచుకుంటూ ఫక్ యూ, ఫక్ యూ, ఫక్ యూ అని 10 సార్లు జపించండి. దీనివల్ల మీ ఫ్రస్ట్రేషన్ తగ్గి శాంతచితులవుతారు. ఈ ఫక్ శబ్దం అంత గొప్పదా స్వామి? అవునాయనా, దీన్ని రకరకాలుగా నానా విధాలుగా వాడుకోవచ్చు. ఇది ఒకసారి నౌన్గా, ఒకసారి అడ్జెక్టివ్గా మారిపోతుంది. వావ్, షీఈస్ ఎ గ్రేట్ ఫక్, షీఈస్ ఎ గ్రేట్ ఫక్, షీఈస్ ఎ గ్రేట్ ఫక్, షీఈస్ ఎ గ్రేట్ ఫక్. మై కమింగ్ సార్? Fucking idiot, fucking idiot, fucking idiot, fucking idiot. మంచి మూడ్లో ఉన్నట్టు డిస్టర్బ్ చేస్తాను. నౌన్ అడ్జెక్టివ్ అనే కాదు, సౌండింగ్ బట్టి కూడా దీని అర్థం మారిపోతుంది. ఈ ఫక్ అనే పదం ఎలా రూపాంతరాలు చెందుతుందో, ఈ పదం వల్ల నా జీవితం ఎలా సర్వనాశనమైందో వివరిస్తాను. ఫకింగ్ ఇడియట్, మంచి మూడ్లో ఉన్నట్టు డిస్టర్బ్ చేస్తాను. సార్ అది మనకి ఆ టౌన్షిప్ కాంట్రాక్ట్ రాలేదు సార్. ఏంటి రాలేదా? హోలీ ఫక్, హోలీ ఫక్, హోలీ ఫక్, హోలీ ఫక్. ఇది డిస్బిలీఫ్. అంత బాగానే చేశాం కదా మనం. అదే నాకు షాకింగ్గా ఉంది సార్. ఆ అర్జున్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొట్టేశారు సార్ ఆ కాంట్రాక్ట్. అదేంటి, ఆఫీషియల్స్కి లంచ్ కూడా ఇచ్చాం కదా. డాక్ ఫోకస్, డాక్ ఫోకస్, డాక్ ఫోకస్, డాక్ ఫోకస్. ఇది యాంగర్ సార్. అర్జున్ ఇండస్ట్రీస్ వాళ్ళు టెండర్లో మనకన్నా జస్ట్ 1 రూపీ తక్కువ కొట్టేశారు సార్. జస్ట్ 1 రూపీ సార్. అంటే మన ఆఫీస్లోనే ఎవరో కొటేషన్ లీక్ చేశారు. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి ఈ టెండర్ పైన. వాట్ ద ఫక్ గోయింగ్ ఆన్ హియర్, వాట్ ద ఫక్ గోయింగ్ ఆన్ హియర్, వాట్ ద ఫక్ గోయింగ్ ఆన్ హియర్. ఇది డిస్ప్లేజర్. అయినా టెండర్ చేసింది రిషినే కదా. రిషి సార్ పిలుస్తున్నారా? ఏంటా కాంట్రాక్ట్ గురించేనా? దీని అమ్మ జీవితం ఫక్డ్ అప్, ఫక్డ్ అప్, ఫక్డ్ అప్. ఇది ఫ్రస్ట్రేషన్. రిషి నిజం చెప్పు, నువ్వు ఆ కొటేషన్ లీక్ చేసావా? సార్ నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎంత సిన్సియరో తెలుసు కదా సార్. నీ సిన్సియారిటీ ఉంది సెంగల్ అమ్ముకో. అంటే నువ్వు కాకపోతే నీ దగ్గర నుంచి ఎవరో ఇన్ఫర్మేషన్ కొట్టేశారు. యువర్ ఫక్ ఆఫ్, యువర్ ఫక్ ఆఫ్, యువర్ ఫక్ ఆఫ్. ఇది ఇన్కాంపిటెన్స్. సార్ కోడ్ ప్రిపేర్ చేసింది నేనైనా దాని ఫైనల్ ప్రైస్ ఫిక్స్ చేసింది మీరే కదా సార్. పైగా ఇది ఈ టెండర్ కాబట్టి మీ ల్యాప్టాప్లోనే ఉంది సార్ ఫైల్. అండ్ లాస్ట్కి టెండర్ వేసింది కూడా మీరే సార్. మీరు ఆ ఫైల్కి పాస్వర్డ్ కూడా పెడతారు కదా సార్. నాకు ఎందుకో మన సెక్రటరీ స్వీటీ పైన డౌట్ సార్. తను మీతోనే కాకుండా మన రైవల్ అర్జున్ ఇండస్ట్రీస్ ఎండి అర్జున్తో తిరగడం నేను చాలాసార్లు చూశాను సార్ క్లోజ్గా. హే, ఏం మాట్లాడుతున్నాను? స్వీటీ సెక్రటరీయే కాదు, నా సోల్. నా కోసమే పుట్టింది తను. నేను తను పెళ్లి చేసుకునేంత వరకు పవిత్రంగా ఉంచాలని చెప్పి టచ్ కూడా చేయలేదు తెలుసా. షీ కెనాట్ ఫకింగ్ చీట్ మీ, షీ కెనాట్ ఫకింగ్ చీట్ మీ, షీ కెనాట్ ఫకింగ్ చీట్ మీ. ఇది సెంటిమెంటల్. సారీ సార్. సార్ మీరు ఇంతకీ ఆ పాస్వర్డ్ ఎవరికైనా చెప్పారా సార్? పాస్వర్డ్ స్వీట్ పక్కన పెట్టానయ్యా. స్వీట్ని అడిగాను ఈ పాస్వర్డ్ ఎలా ఉంది అని. స్వీటీ ఏమని సార్? యూ నాటీ అందే. వాట్ ఏ రొమాన్స్ సార్. రొమాన్స్ కాదు ఇక్కడ. ఆ లీక్ చేసింది ఎవరో నాకు తెలియాలి. హూ ద ఫక్ ఈస్, హూ ద ఫక్ ఈస్, హూ ద ఫక్ ఈస్, హూ ద ఫక్ ఈస్. ఇది వెనిజెన్స్, పగ. ఓ స్వీట్, యూ నాటీ. Baby, I am watching you. Yesterday I got married to Arjun. We just had a great. Wow. సార్ ఏంటి సార్, ఎక్కడి నుంచి సార్ ఆ మెసేజ్? ఎక్కడి నుంచా? స్వీటీ నుంచి. స్వీటీయా? అది సార్ ఏమంది సార్ ఆ మెసేజ్లో? అంత తెలుసుకోవాలన్నదా? అంత ఎగ్జైట్మెంటా? స్వీటీ నుంచి పక్కడపోయా, ఫుల్లీ పక్కడం. నేను మెసేజ్ చూపిస్తాను. బేబీ, ఐఎమ్ డిచ్చింగ్ యూ. ఎస్టర్డే ఐ గాట్ మ్యారీడ్ టు అర్జున్. అర్జున్ తెలుసు కదా, రైవల్ కంపెనీ. వి జస్ట్ హ్యాడ్ ఎ గ్రేట్ ఫక్. అయిపోయింది, నా జీవితం అయిపోయింది. మొత్తం అయిపోయింది. టెండరు పోయింది,
స్వీటీ పోయింది. నాకు ఈ జీవితం మీద విరక్తి వచ్చేసిందా? నేను వెళ్ళి సన్యాసంలో కలిసిపోతాను, వెళ్ళిపోతాను అంతే. ఈ సెకండ్ లైఫ్కి నాకు ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేయండి. సజెస్ట్ సమ్ ఫకింగ్ నేమ్. సార్ మీకా సన్యాసిగా నేమా? బాబా బాబా పద్దానంద. బాబా ఫగ్దానంద, సూపర్. ఇది ఇలా బాబా ఫక్తానందగా మారిపోయా. దొంగముండ స్వీటీ, దాన్ని కనీసం టచ్ కూడా చేయలేదు, నేను ఇలా ఫక్కప్ అయిపోయా. కానీ మీరు నాలా కాకూడదు, అందుకే నా సందేశం ఇది. ఫక్ లెట్ బి ఫక్డప్. ఫక్ చేయకుండా ఫకప్ కాకండి. గాడ్ ఫకింగ్ బ్లెస్ యూ. ఓం ఫక్.